అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పసుపులేటి వెంకటేశ్వర్లు, ఒంగోలు ట్రిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నెల్లూరు నుంచి బిల్లులతో వచ్చినాయి రాత్రి ఇసు ట్రిప్పర్లు 5 ట్రిప్పర్లు కాటా దగ్గర నిర్బంధించి ఫస్ట్ ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు. ట్రాఫిక్ వాళ్ళు వచ్చి కేసులు రాస్తామని బెదిరించారు. తర్వాత ఆర్టీఓ గారు వచ్చారు. ఆర్టీఓ ఆఫీస్లోకి తీసుకెళ్తామన్నారు బళ్ళు. ఏం సార్ కారణమేమి ఆర్టీఓ ఆఫీస్లో తీసుకెళ్ళడానికి? బిల్లులతోటే వచ్చినాయి కదా అన్నాము. కాదు ఊరికే అక్కడ పెట్టమన్నారు అన్నారు. ఎవరు పెట్టమన్నారంటే వాళ్ళు పెట్టమన్నారు, వీళ్ళు పెట్టమన్నారు అని చెప్తా ఉన్నారు. మేమైతే ఒప్పుకోలేదు. అక్కడే కాటా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా కాటా దగ్గర నిర్బంధించున్నాయి బళ్ళు, 5 బళ్ళు జిల్లా పరిషత్ దగ్గర. ఎవరు అనేది అర్థం కాలేదు సార్. ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఆర్డీ యజమాని ఎవరు అనేది ఇప్పటికీ పేరు తెలియలేదు. కుర్రోళ్ళు వస్తున్నారు అర్ధరాత్రులు, బళ్ళు ట్రిప్పర్లు ఆపి, డ్రైవర్ ఒక్కడే ఉంటాడు కదా, 10 మంది వస్తున్నారు. అద్దాలు పగలు కొట్టడం, టైర్లు కొయ్యడం, డ్రైవర్లను కొట్టడం, బళ్ళు దౌర్జన్యంగా తీసుకెళ్ళి ఆటి దగ్గర పెట్టుకోవడం. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా వీళ్ళ సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి తెచ్చి సప్లై చేసుకుంటుంటే ఈ బళ్ళు మళ్ళీ దౌర్జన్యంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు. ఇది ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. దీని మీద ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్తే, నా పేరు ఒల్లి పాంజనీలు, ఒంగోలు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. పోతే మమ్మల్ని ఇసుక యార్డోళ్ళు వాళ్ళు ఇసుక బయట మీరు ఎక్కడ అమ్మొద్దు, మా ఇసుక యార్డుకే మీరు తోలాలి, మేము చెప్పిన రేటుకే మాకు వెయ్యాలి, మీరు బయట ఎక్కడ వేసినా మేము ఒప్పుకోమని చెప్పి మమ్మల్ని 2 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ మాకు ఒక 4-5 తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి అక్కడ బొల్లు ఆపేసి ఎన్నిసార్లు తిరిగినా కూడా సిఐ గాడికి పోయినా కూడా, ఎస్ఐ గారి కాడికి పోయినా, ఎస్పీ గాడికి పోయినా కూడా మా లెటర్లు తీసుకోవట్లేదు. మేము తిరిగి లాస్ట్కి బండ్లు ఏదో మా తిప్పలు మేము పడి తీసుకొచ్చుకున్నాం బళ్ళు వాళ్ళ కాడి నుంచి. తర్వాత మళ్ళీ బళ్ళు తెచ్చుకున్నా కూడా ఇట్లా రోడ్డు మీదకి ఎస్ఐని, పోలీసు వాళ్ళని కానీ మన ట్రాఫిక్ వాళ్ళని అందరం పంపించి ఆపేసి మీరు అక్కడ వేయడానికి లేదు, ఇక్కడ వేయడానికి లేదు, బళ్ళు ఆపేసేయండి అని చెప్పి రాత్రి 5 బళ్ళు ఆపేశారు. ఆపేసి ఎందుకు ఆపేశారంటే అదేదో మీరు పోయి అక్కడ మాట్లాడుకోండి యాడ్డోల్తాను అంటున్నారు. యాడ్డోల్తో మాట్లాడేదండి మేము బిల్లుతో తెచ్చాం కదా ఇసుక, మనం టన్ను 600 కాడికి మేము వేస్తున్నాం కదా, మా బిల్లు ఉంది కదా, మేము ఎందుకు వేయకూడదు అంటే అట్ట వేయడానికి లేదు, మీరు టౌన్లో ఎక్కడ వేయడానికి లేదు, యాడ్డోల్తో మాట్లాడుకోపోండి మీరు అని చెప్పి మమ్మల్ని బళ్ళు రాత్రి ఆపేపించారండి. ఆపేపించి మేము గట్టిగా అడిగితే మా కాడ ఇవన్నీ ఏమొద్దు, మీరు ఏదైనా మాట్లాడుకొని వచ్చి మీ బళ్ళు తీసుకొని పోండి అని బండ్లు ఆపేశారు. దానికి వచ్చేసి మేము కలెక్టర్ గారిని మేము కోరేది ఏంటంటే మా బళ్ళు మాకు ఇప్పించి మా సమస్యలో ఆ కలెక్టర్ గారే చేయాలండి. అందువల్ల మేము కలెక్టర్ గారికి వచ్చాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.